హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గుడ్ మార్నింగ్. సో ఆల్రెడీ మార్నింగ్ వ్లాగ్ చేశాం కదా. సో దాని కంటిన్యూషన్ వ్లాగు ఈరోజు పూజీ మా అత్తమ్మ వాళ్ళ అబ్బాయి వచ్చాడనమాట. సో మా అత్తమ్మ కొడుకు పూజీ ఏదో వంటింట్లో హడావిడి పడుతున్నారు బిర్యానీ చేస్తామంటూ. సో రండి, సో వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ బిర్యానీ ఎలా చేస్తున్నారో చూద్దాం. అత్తమ్మ కొడుకు ఇక్కడ తన హాకీ ప్లేయరు. సో ఇక్కడ ఏదో టోర్నమెంట్ ఉంటే వచ్చాడనమాట. సో వచ్చి ఈరోజు సాటర్డే కదా, సో అలా మమ్మల్ని కూడా పలకరించిపోదామని వచ్చాడు. సో సాటర్డే అయినా మేము బిర్యానీ వండుకుంటున్నాం. సో రండి, కిచెన్లోకి వెళ్దాం. సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూసేద్దాం రండి. మీ బాబాయ్ వచ్చినాడని బిర్యానీ చేస్తున్నావు. చెప్పు. ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ అంటారు, ఈ కుళ్ళిపోయిన పుదీనా అంటారు, అది నా కోసం అన్నారు. దీన్ని రైస్ అంటారు, దీన్ని టమాటా అంటారు, దీన్ని దినుసుగడ్డ అంటారు. ఏందో నువ్వు డైరెక్షన్స్ ఇవ్వకుండా ఫోన్లో తీసుకుని కూర్చుంటున్నావా? అందరు చేసేది అదే కదా. కూర చేసేమో అన్నం చికెన్ బిర్యానీ నాకు కుదరదు ఎప్పుడు. అశోక్ అప్పుడు చెప్పిన డైలాగ్ మళ్ళీ చెప్పవా? అంతే చెప్పా. వీడియో తీసిపోతే మళ్ళీ కాదు, తాళు కట్టేసినాకంట. అయ్యో నేను ఆన్ చేయడం మర్చిపోయినాను అశోక్ అంటే నీకోసం మళ్ళీ అయినా కట్టాను వదిన తాళే అన్నాడు. అప్పుడు 6 ముళ్ళు అయిపోవా? 6 ముళ్ళు మళ్ళీ ఇంకో తాళి కట్టారు కదా, బంగారు మందా కదా. 2 సరువులు వస్తాయి కదా. 2 సరువులు రావు, 2 తాళి బొట్లు వస్తాయి. సరువులు ఎందుకు వస్తాయా? అంత ఓ దానికి ఒక సరుడు దీనికి ఒక సరుడు వేయాలా? ఎవరన్నా నీకు అప్లై చేసేవాళ్ళు ఎవరన్నా ఇదేందబ్బా బ్యాంకులో పెడతామన్నాడు అనుకుంటారేమో. ఓ అప్పుడు బ్యాంకులో పెడతామని చెప్పకూడదు, లాకర్లో పెడతామని చెప్పాలా? సో పెళ్ళిగాని ప్రసాద్ ఎవరు అప్లికేషన్? కరెక్ట్ కరెక్ట్ అశోక్, పెళ్ళిగాని ప్రసాద్ అనకూడదు, పెళ్లి చేసుకొని ప్రసాద్ అని చెప్పాలి. పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకోడంట. పెళ్లి చేసుకుంటే కమిట్మెంట్స్ అయిపోతాయంట. భార్య ఎక్కడ పోతున్నావు ఏం పని నీకు అంటదంట. సెంట్రల్ గవర్నమెంట్ జాబు ఎవరైనా అప్లికేషన్ వేసుకోవచ్చు. ఇన్ని రోజులు జాబ్ రాలేదని పెళ్లి చేసుకోవాలా, ఇప్పుడు జాబ్ వచ్చిందని పెళ్లి చేసుకోవాలా? ఆ తర్వాత వాడు అమ్మ కోర్సు చేస్తాను గుండు చేసుకొని వచ్చినాడు. గుండు చేసుకొని వచ్చినావు తర్వాత ఓ అయ్యో ఎందుకు చేయించామా పెళ్లి కొడుకు అయిపోయినాయి అని. గవర్నమెంట్ జాబ్కి అప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి అశోక్. ఈ మధ్య వీడియో చూస్తున్నా గవర్నమెంట్ జాబ్ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందని. అలాంటి వరకు వీడియో ఏమొస్తుంది రీల్స్ ఏమొచ్చిందా? ఏమొచ్చిందా? అది నీకేం అర్థమైంది అదే చెప్పు. వచ్చిన జీతాన్ని రూపాయి ఖర్చు పెడుతున్నారా ఎట్టా?
పాస్ చేయద్దు, మా వ్యూవర్స్ కూడా తెలియాలి కదా. ఏం చెప్పినట్టు నువ్వే ఆపేస్తావు. మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారంతా ఫీల్ అవుతారు వీడియో చేస్తున్నారు చెప్పిన తర్వాత. అవునేలే కానీ మళ్ళీ మీకు ఏం రైట్స్ రాయి పేట్ రైట్సా పేటెంట్ రైట్స్ కదా, కాపీ రైట్స్. కాపీ రైట్ చేస్తారు మీ మీద. ఏందో వీడియోలో చెప్పకూడనట్టు రీల్ చేశారా? చెప్పేది కాదే, ఆ వీడియో చూసే అర్థమైపోతుంది అన్నమాట. ఏంటా అసలు ఏమనుకున్నాను అమ్మాయిలంటే నిన్ను అయ్యో నేను అమ్మాయిలు చెప్తాను అనలేదు. నరకం చూపించేవాళ్ళకి కనిపిస్తున్నారా? ఊళ్ళో ఎగ్జామ్ నేను అమ్మాయిలు అంటారు అమ్మ నాన్న. అది చూడు, అమ్మాయిలు అమ్మ నాయన అంట. ఏం చేస్తారు అమ్మాయిలు అమ్మ నాయన? మీరు వీడియో పాస్ చేస్తే పాస్ చేశారా చెప్పు. నీకు మా అమ్మని అడగట్లేదు. మళ్ళీ వేస్తారు కేసు. సో అందువల్ల కేసులు వేస్తారని నేను జాగ్రత్తగా మాట్లాడుతున్నాను అనమాట. అట్లా ఈ మధ్య అందరూ డబ్బు సంపాదించుకుని అలాగే ఆలోచిస్తున్నారు. సరేలే, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావా? కరియర్ బాగుంది సార్. కొత్తగా కొంచెం చెప్పేటో చేయలేదు, దాన్ని వాటర్ వేసాడు వదిలి పెట్టేసాను, కూర అయిపోద్ది. చాలు ఇంకెందుకు. మీకోసం నేను బిర్యానీలో సల్దాం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసి పెట్టింది. హలో ఇది అశోక్ బిర్యానీ అంటారు దీన్ని. అశోక్ ఇప్పుడు బిర్యానీ చేయని. అశోక్ ఇప్పుడు బిర్యానీ చేయని. టిఫిన్ చేసేటప్పుడు చెప్పాను కదా, సాయంకాలం ఫ్రై చేసుకుందిలే కాలం. ట్రై చేస్తున్నాను కరెక్టే. సాయంకాలం మా పాప తెలుసుంటే వంటగదిలో నేను మంచి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ చేయాలంటే సరే సాయంకాలం వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేయి పాప. ఫ్రైడ్ రైస్ సార్ బిర్యానీ ఆహా లోపల ఇప్పుడే చేయాలా? కాదు, ఉడకబెట్టేస్తామా? బాయిల్ చేసి కదా చేస్తారా? అంటే విజిల్ కుక్కర్ ఒక విజిల్ ఓ పెడతాం. విజిల్ కా ఓకే. ఏదో 10 minutes అడిగితేనే ఎంత ఉంటాయి. కూరలో ఉప్పేసావా? కూరలో మ్యారినేట్ చేసా. అన్నంలో ఉప్పేసావా? సాయంకాలం అన్నం లేదు సార్, మ్యారినేట్ చేస్తా. సాయంకాలం నువ్వు ఫ్రైడ్ రైస్ చెయ్యి, పాప చికెన్ ఫ్రై చేస్తాను. నువ్వేం చేస్తావు? నేను వీడియో తీస్తా. నేను చూడు చూడు మీ ఇద్దరికి కావాల్సిన అయితే మీరు చేసుకోండి. ఇది బాగానండి మీరు ఇంటికి అసలు ఎవరు మీరు రావట్లేదు 2 రోజులు ఉండిపోండి అన్నారు. పూట కూడా కాలే వంట చేపిస్తున్నారు. కాదు, ఇది ఆల్రెడీ ఒక మా అమ్మని యూట్యూబ్ లో అన్నారు తెలుసా, ఇదేంది ఏం మీ ఇంటికి వచ్చిన 100 రోజులు వండుకోవాలా అని. అంటే హోటల్ సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ. చూడు నేను మీ నాన్న బిర్యానీ చికెన్ తినం పాప. దానికోసం మాకు కావాల్సిన ఐటమ్ మేము చేసుకున్నాం. సో నాకు మా వారికి కావాల్సిన ఐటమ్ నేను చేసేసుకున్నాను. ఇంకా కర్రీ కూడా చేసేసాను. కర్రీ ఏంటంటే చూపిస్తా, కర్రీ కూడా ఏందని. వీళ్ళేదో ఇప్పుడు బిర్యానీ చేసుకుంటున్నారు. గరం మసాలా ఎక్కువైందంటే ఎడ చెప్తున్నావు అంటే నువ్వు వంట ఇప్పుడు నేర్చుకుంటున్నావు. నువ్వు చిన్నప్పటి నుంచి చేసుకున్నావా? సో మొత్తానికి ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే వంట చేయబడలే, వంట రానాలు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రోజు వంట చేసి పెడతాడు. 2 years బ్యాక్ మనం ఎక్కడో పెన్సిల్ కొనుక్కోవడానికి పెట్టి ఇదే వీడియోస్ ఇదే డైలాగులు అప్లికేషన్ 10,000. నీకు గుర్తుందా లేదో బాబాయ్? నువ్వు ఆడ అది వాటర్ యాపిల్స్ కోస్తా ఉన్నాడు. నేను ఎందుకు గొర్రెలు దీని కూడా ఎందుకు పట్టుకోవాలి. ఇంకా కిచెన్ తట్టి అమ్మా ప్రణవ్ అంటున్నా, నువ్వు కూడా అంగళ పెట్టిండు. నేను ఇప్పుడే కదా అయింది అసలు తీసేసుకో, ఒక్కొక్కటి సింక్ లో వేస్తున్నాను. ఇది నీకు ఫ్లైట్ లో క్యాబిన్ బ్యాగ్ లో ఎట్లా అలా చేస్తాడు? క్యాబిన్ బ్యాగ్ లోనే ప్రణాళికొచ్చేదాన్ని. క్యాబిన్ బ్యాగ్ లో అలా చెక్కిన్ లో అలా చేస్తారు అంతే. వాళ్ళిద్దరు చేసుకున్నారు, నాకు మా వారికి కావాల్సి నేను చేసుకున్నాను. ఇది సేమ్ వంకాయ, ఎండు రొయ్యలు, అదన్నమాట కర్రీ. ఇది సేమ్ పొనగంటాకు ఫ్రై, వీళ్ళ బిర్యానీ. ఏందే అన్నీ సేమే, సేమ్ వంకాయ సేమ్ పొనగంటాకు, అవి రెండే. ఆడ నీళ్ళు రావు బాస్, మేము పోయలేదు. నీకేమే చల్లనీళ్ళు కావాలా? కుండలో ఫ్రెష్గా తీసుకో. చూడు కింద రాగి బింది, పైన కుండ. ఓ అక్వాగార్డ్ లేదనుకుంటున్నావా? మాకా అక్వాగార్డ్ లేదనుకున్నావా? కాదు, మీ అమ్మ మా అమ్మ ఫ్రిడ్జ్ శుభ్రంగా పెట్టుకోవచ్చు. పాప్కార్న్ చికెన్ ఏ పెట్టారా నీకు? అడుగుతున్నా, పాప్కార్న్ చికెన్ ఏ పెట్టా? నీళ్ళు పెట్టలేదు కాదు, ఖాళీ చూడు చెప్పేది చూడు,
ఏడున్నాయి ఏమున్నాయి తప్పిపోతున్నాయి వస్తువులు. లేవు లేవు మళ్ళీ స్టాక్ చేస్తాను దాంట్లో నేను రాసి పెట్టాను నేను. మా అమ్మ కూడా ఇచ్చాను తీయాల వాడు పెట్టేసి అమ్మాయి మీకు గుర్తొచ్చినప్పుడు పెట్టేస్తాను. ఫ్రిడ్జ్ సర్దాలా ఈరోజు ఇది సత్యనట్లేదే నువ్వు కూడా మన ఇల్లు సంక్రాంతికో లేకుండా ఉంటే వాళ్ళు ఇట్లా క్రిస్మస్ కూడా సర్దుకుంటారు కదా అట్లా సర్దారు మీ ఫ్రిడ్జ్ కూడా. నేనేమో క్రిస్మస్ ప్రతి 2 నెలలు చదువుతాం మేము. ప్రతి 2 నెలలు చదువుతాం. ఏ వస్తువు పాడై ఇది ఎప్పుడు తెలుసా లాస్ట్ మేము ఫంక్షన్ తర్వాత ఎప్పుడు వచ్చింది ఏ వస్తువు పాడైపోతుంది కూడా తెలియదు. ఫ్రీజ్ చేసినా కదా ఎప్పుడు ఏం తెలుస్తుందా? ఫ్రీజ్ చేస్తే ఎందుకు పాడవుతుంది బేసిక్లీ? ఎందుకు పాడవు? ఎందుకు పాడవుతుంది? పాడబెట్టుకోవడం. నీకు పాప్కార్న్ చికెన్ కావాలా ఫిష్ పాప్కార్న్ కావాలా చెప్పు. మన మెట్రోలో నుంచి తీసుకొచ్చిన దాంట్లో పేరు పెడతాం. అవి సాయంకాలం పెడుతులే పాప పూజీ అవి సాయంకాలం చేసి పెట్టు. నాకంటే నచ్చలా మన నాన్న కోటి నూనెలో వేయించుకున్నట్టుగా కదా. నగేట్స్ అంటే నీకు లావుగా సప్పట్టుగా కట్లెట్ లాగా వస్తుంది. అవి నగేట్స్ అంటే అన్ని నూనెలో వేయించేది అట్లా అన్ని నయ్యి అంటాం. మా ఊర్లో అన్నారు. మా ఊర్లో అన్నారు. ఊర్లో అంటారు. నాకు అర్థమే భాష మాకు తెలుసు కదా. ఇందాకనే బండి బండి టోయింగ్ అంట తోసుకొని పోయేదని చెప్పడానికి సినిమా పూజీ ఆ బాక్స్ 2 బావయ్య బ్యాగ్లో ఇవ్వు. మర్చిపోతాం. అత్తమ్మ నాకు ప్రేమగా పెట్టించింది వాటిల్లో. ఎట్ట కూడా ఎత్తుకోం బో కాడి ఎందుకు ఏం కాదులే కానీ వద్దు ఎత్తుకోం బో చూడు దాని లోపల నిండా డబ్బులు వేసి పంపిస్తాంలే. ఏదో ఒకటి మళ్ళీ వేస్తాను. ప్రస్తుతానికి బాక్స్ లోపల పెట్టుకో మర్చిపోతాం. చూడు అత్తమ్మ అందరికి ఇలా బాక్సులు పంపించి పాప అత్తమ్మ దగ్గర బాక్సులు లేకుండా పోయి అవి టీవీది కింద స్టాండ్ ఇట్లా పెట్టి కూర్చోబెట్టేది అది కథ. సరే ఇంకానా ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ ఇదన్నమాట మా ఇంట్లో గోల్ ఈరోజు. ముసలిది అయిపోయింది. పొళ్ళు పోయినాయి పొళ్ళుకి కంచేశారు కరెక్ట్. పొళ్ళు 2 years ఉండాలంట. అయ్యా అది మేము చేసిన పొరపాటు ఏంటంటే కొంచెం ముందుగా నేర్పించేసి ఉండాలా. పాప దానికి మూత పెట్టలేదు నువ్వా? పెట్టలేవా? ఎందుకు పెట్టు వద్దా? అట్టే ఉడికిపోద్దా మరి? మొత్తానికి బిర్యానీ ఏమో పెట్టొస్తుంది. వాటర్ పోయాలంటే అట్టే పోయి బాకు హాట్ వాటర్ పోయి. సద్ది బిర్యానీ కాదు మాడిపోయిన బిర్యానీ తినిపిస్తుంది. సద్ది బిర్యానీ అంటే ఇంక నీకు ఇంకొంచెం వాటర్ అన్న పోయమ్మా. అట్టే ఉడికొద్దా? బాబాయ్ హెల్ప్ తీసుకో. బాబాయ్ హాకీ ప్లేయర్ ఒక్క దెబ్బతో హాకీ ఆడినట్టు ఆడేస్తాడు. ఆ పక్క నొక్కాలా? ఆ పక్క నొక్కాలా? ఏం నొక్కాలా? ఆ పక్క నొక్కాలా? కాలుతుందేమో చూడు. ఇంకొదిలి ఒక విజులు ఆడిచ్చేసి ఆపి మా బాబాయ్కి మాడిపోయిన బిర్యానీ పెడదు. చూడు నువ్వు ఎంత టేస్ట్గా ఉంటుంది తెలుసా మాడిపోయిన బిర్యానీ అయితే. సరే బాయ్. మనకి బిర్యానీ అయితే ఎలా వచ్చిందో చూద్దాం. సో మాడిపోద్దాం అనుకున్నాం కానీ బాగానే వచ్చింది. సో అడుగంట అంటలేదు ఎందుకంటే పూజ హైలో పెట్టేసింది. వాటర్ లేకుండా పోయినాయి. మొత్తానికి పర్ఫెక్ట్గా ఆ నీళ్ళకి రైస్కి అంతా సరిపోయిందనమాట. పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసింది. తర్వాత టేస్ట్ చూస్తే చాలా బాగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.